గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సాయిరామ్. మనం ఆత్మ సంయోగ యోగం దాని గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే ధ్యాన యోగం అంటే ఆత్మ సంయమ యోగం. ఆత్మ అంటే ఏంటో తెలుసుకోవడానికి భగవంతుడు ప్రతి శ్లోకంలో మనకు చెప్తూ మనకి జ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన అన్ని విధాలా సహాయపడుతున్నాడు. అయితే ఈ ఆత్మ అన్నది మనం తెలుసుకోవాలి. ఈ ఆత్మ గురించి ఈ భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 11వ శ్లోకం నుంచి 72 శ్లోకాలు ఆయన చెప్పాడు. అంటే ఇంచుమించు 60 శ్లోకాల వరకు ఆయన ఈ ఆత్మ గురించి చాలా చక్కగా వివరించారు. అయితే అది అంతవరకు మనం ఏం చేసాము అంటే అది అంతవరకు విన్నంతవరకే. కానీ దాన్ని అమల్లో చేయడానికి ఆ ఆత్మ గురించి ఏంటి అని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని ఆలోచించినట్టయితే ఇది మనదే తప్పు. ఏంటా తప్పు అన్నది నాది అన్న ఒక లోభం, నా వారు, మమకారం, ఇవన్నీ ఎప్పుడైతే తోడయ్యాయో ఈ శరీరం నాది, ఈ ఇల్లు నాది, ఈ వస్తువు నాది, ఇవన్నీ నాది 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 అనుకున్నప్పుడు ఏంటి నీది, నీ దగ్గర ఉన్నది ఏంటి అనేసి ఆలోచన మాత్రం లేదు. నువ్వు ఎలా ఏర్పడ్డావు? అయితే ఈ ఆత్మ అన్నది లేకపోతే నువ్వు ఉన్నావా అని ఆలోచించినట్టయితే నథింగ్. ఎందుకు అంటే ఏదో ఒక శక్తి, సంథింగ్ ఈజ్ ఇన్ యువర్ బాడీ, సమ్ పవర్ ఈజ్ విత్ యూ, దట్ పవర్ ఈజ్ వర్కింగ్. నువ్వు చూస్తూ ఉన్నావు, ఆ వస్తువుని చూస్తూ ఉన్నావు అంటే హౌ యు ఆర్ లుకింగ్. నువ్వు వాసన చూస్తున్నావు అంటే నువ్వు ఎలా వాసన చూస్తున్నావు, చెవుతో వింటున్నావు అంటే ఎలా వింటున్నావు, ఇవన్నీ నువ్వు హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అనేసి మనం ఆలోచించినట్లయితే దేర్ మస్ట్ బి సమ్ పవర్, దట్ ఈస్ ది ఆత్మ. దాని గురించి మనం తెలుసుకుంటే మనం ఈ విధంగా మనం పరిగెట్టాం, ఎటు పరిగెట్టాం, ఎక్కడో ఒక దగ్గరే మనం ఉంటాం. కానీ దాని గురించి మనం ఆలోచించట్లేదు. ఓకే, ఇప్పుడు 5వ శ్లోకం మనం ప్రారంభిద్దాం. ఈ 5వ శ్లోకంలో కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు అన్నది మనకు కావాలి. ఉద్ధరే ఆత్మాత్మానం ఆత్మానాపసాదయేత్ ఆత్మైనాత్మానో బంధు ఆత్మైన రిపురాత్మనః. అంటే ఆ శ్లోకం మీరు చెప్పినప్పుడు జాగ్రత్తగా విన్నట్టయితే దాని అర్థం కూడా మనకి తెలిసిపోతుంది. ఉద్ధరే ఆత్మానం ఆత్మానాపసాదయేత్, ది ఫస్ట్ వాక్యం. 2వ వాక్యం ఏంటంటున్నాడు? ఆత్మైన ఆత్మానో బంధు ఆత్మైన రిపురాత్మనః. అంటే అది ఎవ్రీథింగ్ ఈజ్ విత్ యూ. రిపురాత్మనః అంటే నువ్వే శత్రువు, ఇంకొకడు శత్రువు లేడు. అల్లాడు శత్రువు, ఈడి శత్రువు, ఆడు శత్రువు అనుకుంటున్నావు కానీ నథింగ్ 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 నథింగ్. నీకు నువ్వే ఎనిమి. నీకు నువ్వే ఎనిమి. ఆ తర్వాత ఆత్మాన అపసాదయేత్,
అపసాదయేత్. అంటే కింద పడిపోతున్నావు అధోగతికి. కిందకు కూడా నువ్వు పడ్డానికి కారణం ఏంటంటే దట్ ఈజ్ యూ. అర్థం చేసుకోకపోవడానికి కారణం ఏంటంటే దట్ ఈజ్ యూ. ఇప్పుడు సంథింగ్ రెండో ఎక్క మనకు చదవాలి అంటే టక్ 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 మనం చదువుతాం. 2 1 2 2 2 4 2 3 6 2 4 8 అంటే కళ్ళు మూసుకొని అంత చక్కగా నువ్వు చదివేస్తున్నావే. అంటే అది ఎంత సులువుగా ఉంది. దాని గురించి నీకు తెలుసు 2 + 2 4 అవునాయి, 4 + 4 8 అని. దీని గురించి నీకు తెలిసేసుకున్నావు కదా. అంటే ఆ జ్ఞానం నీకు వచ్చింది. కానీ ఈ జ్ఞానం ఎందుకు రావట్లేదు? ఇదేంటిది? ఈ జ్ఞానం కావాలి, ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానం కావాలి అంటే అది మామూలు మాట కాదు. అంటే నీకు నువ్వు తెలుసుకోవాలి నువ్వెవరు అని. అది తెలుసుకోవాలంటే ఇది మామూలుగా అయిపోతుందా? అది అవ్వదు. అది చాలా కష్టపడాలి. ఎంతో ప్రాక్టీస్ చేయాలి. నీ తాలూకా సంసారాన్ని నువ్వు చేస్తూ దీన్ని మాత్రం విడిచిపెట్టకూడదు. అది విడిచిపెట్టకుండా ఆ పట్టు మాత్రం పడుతూ ఉండాలి. పడుతూ ఉండి నువ్వు ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అది ఇక్కడ అన్నాడు. ఏంటి జ్ఞానం? ఉద్ధరేత్ అంటే నువ్వు ఎక్కడున్నావు? నడి సముద్రంలో ఉన్నావు. ఆ సముద్రం నుంచి నువ్వు ఒడ్డుకి వెళ్ళాలి అంటే ఎలా వెళ్తావు? ఉద్ధరే. నువ్వు మట్టుకు నువ్వు ప్రయత్నించుకోవాలి. ఇట్ ఈజ్ యువర్ సెల్ఫ్. అంతేగాని ఎవరు నీకు హెల్ప్ చేయరు. అక్కడ నుంచి నువ్వు బయటకు పడాలి అంటే నీ తాలూకా మైండ్ అక్కడ పనిచేస్తుంది. అయ్యో నాకు ఏదైనా ఊతుందా, ఏదైనా ఒకటి పట్టుకోవడానికి ఎవరు ఉన్నదా, ఎలాగ నేను ఇది వెళ్ళాలి, ఇక్కడి నుంచి నేను బయటికి వెళ్ళాలి అన్న భావన నీలో నువ్వు ఎప్పుడైతే ప్రయత్నిస్తావో అప్పుడు నువ్వు బయటికి వెళ్ళగలవు. ఆ ప్రయత్నం నువ్వు చెయ్యాలి. నీ ప్రయత్నం చేస్తే భగవంతుని తాలూకా ప్రయత్నం తర్వాత ఉంటుంది. కానీ నీ ప్రయత్నం చేయకుండా నువ్వు గాలిలో దీపం పెట్టినట్టు దేవుడా 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 నాకు కాపాడు అంటే కాపాడతాడా? దానికి 2 చేతులతో అడ్డు పెట్టాలి కదా. అంటే గాలి తగలకుండా నువ్వు చెయ్యాలి కదా. అప్పుడు కదా దీపం నీకు నిలబడుతుంది. అలాగే ఉద్ధరే అంటే నీ మట్టుకు నువ్వు ఉద్ధరించు. అంటే నీ మట్టుకు నువ్వు తెలుసుకో. నేనెవరు అని నీ మట్టుకు నువ్వు తెలుసుకో. నాకు ఎలా వచ్చింది, నేను ఎలా చూస్తున్నాను, నేను ఎలా వింటున్నాను, నేను ఎలా మాట్లాడుతున్నాను, నేను ఎలా చేస్తున్నాను, ఏంటి ఈ శక్తి అన్నది ఎక్కడి నుంచి వచ్చింది అన్న భావనతో నువ్వు భావించినట్టయితే తప్పక అది విన్ అవుతావు. ఆ భావన నీళ్ళు రావాలి. ఉద్ధరే ఆత్మానం. నీ మటుకు తనకు తానే. అంటే ఏంటంటున్నాడు? ఆత్మానా ఉద్ధరే ఆత్మానం. తనకు తానే, తన చేత. అంటే నీవు ఏదైతే నీ జ్ఞానం ఉందో, నీది ఏదైతే వ్యక్తిత్వం ఉందో, నీలో ఉద్రేకం ఉందో అది చెయ్యాలి, అది నేను ఎలాగైనా సాధించాలి అన్న భావన నీలో ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు నీలో ఉద్రేకం కలుగుతుంది. అది అక్కడ భగవంతుడు చెప్పాడు. ఉద్ధరే ఆత్మానం. అది నీ మట్టుకు నువ్వు ఉద్ధరించుకోవాలి అంటున్నాడు. ఇన్ కేసు నువ్వు ఉద్ధరించుకున్నట్టయితే నీ తాలూకు నీకు తెలిసిపోతుంది. ఇప్పుడు సాంఖ్యయోగంలో 62 శ్లోకాలు అంత చక్కగా భగవంతుడు
ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఇదేమో దహించదు, ఇది నాశనం అవ్వదు, ఆత్మ అనేది వేరు, ఆత్మ ఎప్పుడు చావదు, ఓన్లీ బాడీకే చావు, ఇది ఇది శరీరము, ఈ శరీరం ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, ఈ శరీరంతో నీకు సంబంధం లేదు, కానీ ఈ శరీరం నాది, ఈ శరీరం మీద వాంఛ ఎందుకు పెట్టుకుంటున్నావు, ఈ వాంఛ మాత్రం నువ్వు విడిచిపెట్టాలి అన్న భావన ఆయన ప్రతి విషయంలో అని చెప్తూనే వచ్చారు. ఈ వాంఛ తగ్గాలి, ఇది నేను కాదు, నా శరీరం, ఈ శరీరం ఉన్నంత వరకే నేను ఏదైనా పని చేయగలను, శరీరం పడిపోతే నేను ఇంకేం పని చేయలేను, శరీరం ఉన్నప్పుడే నువ్వు జ్ఞానాన్ని నేర్చుకోవాలి, ఈ శరీరం పడిపోతే ఇంకేం నువ్వు చేయలేవే, నువ్వు ఎవరికి ఏం సహాయం చేయలేవు, ఏమీ చేయలేవు. ఉద్ధరే ఆత్మ ఆత్మానం అన్నాడు. మీరు ఇది చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోకం, అంటే ప్రతి శ్లోకం ఇంపార్టెంట్ అని, కానీ ఇందులో ఉద్ధరే ఆత్మ ఆత్మానం, నీ మట్టుకు నువ్వే తనకు తానే ఉద్ధరించుకోవాలి అంటున్నాడు. ఆ తర్వాత ఏంటంటున్నాడు, ఆత్మాన అపసాదయేత్, అపసాదయేత్. ఓకే, నువ్వు ఉద్ధరించుకున్నావు, ఉద్ధరించుకుంటే ఉద్ధరించుకో, అయితే దీనికి కారణం మళ్ళీ నువ్వే, కింద పడిపోవడానికి కూడా కారణం నువ్వే, అజ్ఞానంతో ఉండడానికి కూడా కారణం నువ్వే. ఎందుకు కారణం అంటే ఎన్నో ఆలోచనలతో అడుగుతుంటావు. నువ్వు భగవంతుని దగ్గరికి వెళ్ళి ఒక 5 నిమిషాలు నువ్వు పూజ చేయగలుగుతున్నావా, 2 సెకండ్లైనా చేయగలుగుతున్నావా? ఎందుకు చేయలేకపోతున్నావు అంటే ఇది పరిగెడుతుంది విపరీతంగా, కోరికలు, ఏం చేయాలి, అయ్యో అదేంటైపోయింది, ఇదేంటైపోయింది, అదేంటైపోయింది, అది నాది కదా, అది నాది, నా వస్తువు పోయిందే, మళ్ళీ ఆ వస్తువు మళ్ళీ రాబట్టుకోవాలని నేను ఇంకేం చేయాలి, ఈ ఆలోచనలతో సతమతం అవుతూ ఉన్న విషయాన్ని మర్చిపోతున్నాం. అయితే ఈ శ్లోకంలో ఉద్ధరే ఆత్మానం ఆత్మానాపసాది అంటే నీ మట్టుకు నువ్వే అది కింద పడిపోతున్నావు, అంటే అజ్ఞానంలో కూరుకుపోవడం కూడా నీదే. జ్ఞానంకి రాకపోవడం అది విడిచిపెట్టు, అది జ్ఞానం రావాలి అంటే నువ్వు కొన్ని ఉపనిషత్తులు చదువుకోవాలి, కొన్ని శాస్త్రాలు చదువుకోవాలి, కొన్ని నేర్చుకోవాలి, తర్వాత గురువులు చెప్పిన మాటలు వినాలి, గురువులు చెప్పిన ఆ మాటలు వింటూ నీ తాలూకా మైండ్ మార్చుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి, సాధనలు మాత్రం ఉన్నాయి. అయితే ఈ సాధనలతో నీ జ్ఞానాన్ని పెంచుకుంటే పర్వాలేదు, కానీ ఈ సాధనలతోనే ఇంకేం చేస్తున్నావు, ఇంకా వేరే ఆలోచనలతోని నువ్వు నీ మట్టుకు నువ్వు చింతిస్తున్నావు. నేను అల్లక్కడికి వెళ్తే బాగుండు, ఇల్లు ఇక్కడికి వెళ్తే బాగుండు, అల్లం చేస్తే బాగుండు, ఇల్లు చేస్తే బాగుండు, ఇలాగనమాట. అంటే అసలు విషయాన్ని మర్చిపోతూ భగవన్ నామస్మరణ చేయకుండా, భగవంతుని జ్ఞానంలో ఉండకుండా పూర్తిగా అదిగిపోతున్నావు. ఎందుకు అడిగిపోతున్నావు అంటే నీ మనసు అటు పరిగెడుతుంది కానీ ఇటు పరిగెట్టలేదు. ఆ మనసును అరికట్టుకోవాలి. లాస్ట్ శ్లోకంలో అదే చెప్తున్నాడు, 6 వృక్షోర్మణ్యాగం కర్మకారణముచ్యతే. ఎంత చక్కగా అన్ని శ్లోకాలను ఒకటికి మించిన ఒకటి. యోగరూఢస్య తస్సైన సమం కారణముచ్యతే. అది యోగం, నువ్వు యోగం కావాలి, నువ్వు యోగి అవ్వాలి. నువ్వు యోగి అవ్వాలంటే ఏం చేయాలి అందులో చెప్తున్నాడు. నువ్వు యోగి అవ్వాలంటే నీ మనసు నీ దగ్గర కంట్రోల్గా ఉంచుకుంటే నువ్వు ఒక యోగి అవ్వగలవు, ఒక మంచి స్థానానికి నువ్వు వెళ్ళగలవు అని లాస్ట్ శ్లోకంలో చెప్పాడు కదా. అంటే మనసును నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అదే అంటున్నాడు. అంటే కింద పడిపోకుండా నీ తాలూకా జ్ఞానాన్ని పెంచుతూ రా అనేసి చెప్తున్నాడు. ఆ తర్వాత ఏంటన్నాడు, ఆత్మైన ఆత్మానో బంధు. అక్కడ బంధు, నీ తాలూకా బంధువు, నీ తాలూకా స్నేహితుడు, నీ తాలూకా వాడు అన్నీ ఆయనే. ఆత్మైన ఆత్మానో బంధు అంటే ఏంటి, తమను తామే ఉద్ధరించుకోవాలి, తమకు తామే అధోగతి కారాదు. ఆ తర్వాత ఏంటంటున్నాడు, లోకంలో అంటే తమకు తామే
అంటే నీకు నువ్వే గురువు, నీకు నువ్వే బంధువు, నీకు నువ్వే శత్రువు. అంటే అన్నీ నువ్వే. బంధువు, గురువు, తల్లి, తండ్రి, మంచిగా మాట్లాడినవాడు, మంచిని నేర్చుకున్నవాడు, ఇవన్నీ నీలోనే ఉన్నాయి. ఇంకొకరు అవసరం లేదు. అంటే నీ తాలూకా మనసును నువ్వు కట్టుదిట్టం చేసుకొని ముందుకు వెళ్ళచ్చు. దాన్ని నువ్వే కానీ కంట్రోల్ చేస్తూ దాన్ని ముందుకు పంపించినట్టయితే ఇదేం అవసరం లేదు. ఆత్మైన ఆత్మానో బంధు అంటే నీ ఆత్మ అంటే నీ మట్టుకు నువ్వే స్నేహితుడివి, నీ మట్టుకు నువ్వే ఒక బంధువువి, నీ మట్టుకు నువ్వే తల్లివి, నీ మట్టుకు నువ్వే తండ్రివి, నీ మట్టుకు నువ్వే గురువు. అంటే ఇవన్నీ నీలోనే ఉన్నాయి. అది నీ ద్వారా నువ్వు ఉద్భవించుకుంటే చాలా చక్కగా మీదకి వెళ్ళగలవు. ఆ తర్వాత ఏంటంటున్నాడు, నువ్వు బంధువి, నువ్వు అన్ని కానీ ఆత్మైన విపురాత్మన, మళ్ళీ ఆత్మని అది శత్రువుగా చేసుకోకు. అంటే నీ మట్టుకు నువ్వే బంధువు, గురువు అన్నీ నువ్వే, దాంట్లో శత్రువు కూడా నువ్వేని. అంటే నువ్వు అధోగతికి పాలవడానికి కూడా కారణం నువ్వేని, ఇంకా చెడ్డదారికి వెళ్ళడానికి కారణం కూడా నువ్వేని. ఎవ్రీథింగ్ అపాన్ యూ ఓన్లీ, నాట్ టు అదర్స్. నువ్వు మంచి మనిషిగా వెళ్ళాలి అంటే అది నీలోనే ఉంది. ఒక చెడ్డ మనిషిగా వెళ్ళాలి అంటే అది కూడా నీలోనే ఉంది. నీ మట్టుకు నువ్వే ఉద్ధరించు, నీ మట్టుకు నువ్వే డెవలప్ అవ్వు. ఇంకొకరు డెవలప్ చేస్తారు అన్నది కాదు. గురువులు ఉన్నారు, లేరని కాదు. గురువు ఉన్నాడు, తల్లి ఉన్నారు, తండ్రి ఉన్నారు, ఇవన్నీ ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాటలు నువ్వు వింటే కదా, ఆ గురువు చెప్పింది నువ్వేమైనా పాటిస్తే కదా. అవి పాటించాలంటే నీలో ఒక దృఢమైన నమ్మకం కావాలి, ఒక మంచి దృఢమైనది కావాలి. నా మనసు ఇంకెక్కడికి నేను పంపించను, నా మనసు నేను ఇక్కడే ఉంచుకుంటాను. ఈ మనసు ద్వారానే నేను ఆత్మను తెలుసుకుంటాను, ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటాను, ఆత్మ అంటే ఏంటో తెలుసుకుంటాను, నేనంటే ఎవరో తెలుసుకుంటాను, ఈ శరీరం ఏంటి, ఈ ఆత్మ ఏంటి, ఇవన్నీ నేను తెలుసుకుంటాను. తెలుసుకొని నా జ్ఞానాన్ని నేను పెంచుకుంటాను. అప్పుడు భగవంతుడిని నాలో నేను చూసుకుంటాను. నాలో నేనే భగవంతుడిని చూసుకుంటూ నా మట్టుకు నేనే ఉద్ధరిస్తూ, నా మట్టుకు నేనే ఒక ఆనందాన్ని పొంది. అంటే ఆనందం పొందాలంటే నీలోనే ఉన్నది. అది ఏ రోజైతే అనుకుంటావో నువ్వు చాలా చక్కగా నువ్వు డెవలప్ అవుతావు. ఇదే శ్లోకం మీరు చక్కగా నేర్చుకున్నట్టయితే ఇది ఎంతో అవసరమైంది. ఎందుకు అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోకం. ఒక మహాకవి భార్గవి అని ఒక మహాకవి ఉండేవాడు. అంటే ఆయన మీ తాలూకా అజ్ఞానం ఎలా ఉంటుంది అన్నది ఇందులో చెప్పాడు. ఆయన మహాకవి భార్గవి. అంటే ఆయన ఒక శ్లోకం చెప్పాడంటే ఆ శ్లోకంలో చాలా అర్థాలు ఉంటాయి. అంత మహాకవి ఆయన చెప్పాడు అంటే ఇంకా తిరిగి ఉండదన్నమాట. ఈ రోజుల్లో మనకి ఆయన కోటేశ్వరరావు గారు చెప్తున్నారు. ఆయన చెప్పినప్పుడు కూడా మనకు ఎంతో జ్ఞానాన్ని ఇస్తుంది. అయితే ఇలాంటి పండితులు ఒక్క కోటేశ్వరరావు కాదు, షణ్ముఖరావు గారు ఆయన చెప్పేవాడు, చిన్నయ్య స్వామి ఆయన చెప్తుంటారు. ఆ తర్వాత నరసింహరావు, గరికపాటి నరసింహరావు ఆయన చెప్తుంటాడు. వీళ్ళు చెప్పే తత్వం చూడండి ఎంతో చక్కగా ఉంటుంది. వాళ్ళు చెప్పినప్పుడు మన మనసు ఇటు అటు వెళ్ళకుండా వాళ్ళు చెప్పింది జాగ్రత్తగా వినాలని అనిపిస్తుంది. అలాగే ఈ భార్గవ్ కూడాను చాలా పండితుడు, మహాపండితుడు. ఆయన గురించి ఎంతోమంది పొగుడుతూ ఉన్నారు. కానీ ఒక్కరు మాత్రం పొగట్టం లేదు, తిడుతున్నాడు అతన్ని.
తిరిగి ఎందుకు తిడుతున్నారు అన్నది మరి అతనికి తెలియదు. ఏంటి అంటే ఆయన చెప్పారు, సార్ మీరు ఇంత పెద్ద పండితులు, ఇంత తెలివైన వాళ్ళు, ఇంత చక్కగా మీరు పాండిత్యం చెప్తూ ఉంటారు, కానీ మీ నాన్నగారు ఉన్నారే ఆయన ఆ ఎదవకి ఏంటి తెలుసు అనేసి అంటున్నాడు. ఆయన మీకు విపరీతంగాను కించపరుస్తున్నారు అనేసి ఆ నోట ఈ నోట వినడం స్టార్ట్ చేశాడు. అయ్యో, నేను ఇంత చక్కగా అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటున్నాను కదా, మరి ఈయన నన్ను ఎందుకు ఇచ్చేస్తున్నారు అనేసి ఒకరోజు చూస్తే అది కరెక్టే, ఈయన తిడుతున్నాడు. అంటే అసూయతో తిడుతున్నాడా అంటే ఆయన అజ్ఞానం అక్కడక్కడ పనిచేసింది. మా నాన్న నా మీద అసూయ పడుతున్నాడా అంటే నేను ఇంత పేరు తెచ్చుకుంటున్నానని ఆయనకి ఇది లేదా ఛే అనేసి ఈయనకి చాలా ఉక్రోషం వచ్చేసింది. ఉక్రోషం వచ్చి ఇంకా అది భరించలేక ఉన్నాడు. వివేక శక్తి పోయింది. అదే ఎక్కువగాను మైండ్లోకి వెళ్ళిపోతుంది. మా నాన్న తిడుతున్నాడు, అందరూ పొగుడుతున్నారు కానీ మా నాన్న తిట్టడం, ఇలాంటి మనిషితో నేను ఎందుకు ఈరోజు ఈ మనిషికి ఏదో ఒకరోజు నేను చేసేస్తాను అనేసి ఒకరోజు పెద్ద రాయి పట్టుకొని వెళ్ళిపోయాడు మా నాన్న చంపేద్దాం అనేసి. అంటే ఆ వివేకం అలా పనిచేసింది. అక్కడ చూడండి, అక్కడ మైండ్ ఎలా పనిచేసిందో. రిపురాత్మన అంటే చండాలంగా పనిచేసింది అక్కడ. ఉద్ధరే ఆత్మానం ఆత్మాన రిపురాత్మన అంటే ఆత్మాన అవసాదియేత్, అధోగతికి వెళ్ళిపోయిందనమాట. అవసాదియేత్ రాయి పట్టుకొని ఇంకా కొట్టడానికి రెడీగా ఉన్నాడు. అంతట్లో ఒక అతను వచ్చాడు. సార్, నేను ఒకటి మిమ్మల్ని అడుగుతాను, వాళ్ళ నాన్నకు అడుగుతున్నాడు అనమాట. మీ అబ్బాయి అంటే అందరూ మెచ్చుకుంటున్నారు, కానీ మీరు తిడుతున్నారు దేనికి, మీరు అంత ఇచ్చేస్తున్నారు అనేసి అతను అడిగితే, నాకు వాడు కొడుకు, వాడు డెవలప్ అవ్వాలి, వాడు ఇంకా చక్కగా అవ్వాలనే నా కోరిక. నా కోరిక ఏంటంటే వాడు ఇంకనూ చక్కగాను చేస్తూ ఉండాలనే నేను అనుకుంటాను. కానీ నేను కూడా అలాగే పొగిడితే వాడికి ఏంటి తప్పు చేశాడు అన్నది వాడికి తెలియదు. వాళ్ళలో అహంభావం కూడా ఎక్కువైపోతుంటుంది. ఆ అహంభావం లేకుండా నేను అది అంచుకు రావడానికి అందరికీ నేను ఇలా చెప్తున్నాను. అంతేగాని నా మనసులో మాత్రం ఏమి లేదు. అక్కడ ఏంటంటున్నాడు, ఆత్మేన ఆత్మానం బంధు అంటే అతను లోపల ఏం లేదు, ఆయన ఒక శత్రువు కాదు, అంటే ఒక బంధువుగా అతను భావిస్తున్నాడు అనమాట. ఎప్పుడైతే ఈ మాట ఆ పక్కనున్న కొడుకు విన్నాడో, ఆ రాయ మీద వేద్దామన్న ప్రయత్నంలో ఆ రాయి అక్కడే ఉంచాడు. అలా మెల్లగా కింద దించాడు. అక్కడేంటి, ఆత్మైన ఆత్మానో బంధు ఆత్మాయన రిపురాత్మన, అక్కడ శత్రువు మాత్రం కాకూడదు. అదనమాట. అప్పుడు వెంటనే తెలుసుకున్నాడు, నా వివేక శక్తి నేను కోల్పోయాను, నా అజ్ఞానం నేను పోయింది, నేను అజ్ఞానంలో ఉన్నాను, నేను తెలివైన వాడిని కాదు, వీళ్ళందరూ పొగడ్తలతో నాకు అవసరం లేదు అన్న భావనతో నేనే బంధువుని, నాకు నేనే డెవలప్ చేసుకోవాలి, వాళ్ళు చెప్తే నేను డెవలప్ అవ్వను. అందుకే ఉద్ధరే ఆత్మానం ఆత్మానాపసాది, అక్కడ అధోగతి పాలయ్యి ఆ బుర్ర బద్దలు కొట్టడానికి రెడీ అయిపోయాడు. ఆ తర్వాత ఏంటనుకున్నాడు, ఆత్మైన ఆత్మానం బంధు. అప్పుడు తన మట్టుకు తను తెలుసుకున్నాడు అనమాట. తెలుసుకొని ఏంటి, ఆత్మైన అది తెలుసుకొని దించాడు. కానీ తెలియకపోతే ఏంటవుతుంది, ఆ రాయి తన మీదకి విసిరిసిందుడు, అది బుర్రబదలు అయిపోయి ఉంటుంది. అప్పుడు రిపురాత్మన శత్రువు అయ్యిందుడు అనమాట. ఎంత చక్కగా ఆయన ఈ శ్లోకాన్ని మనకు అందించారో ఆ భగవంతుడు.
నిజంగా మనం ఎప్పుడూ ఆయనకి రుణపడే ఉంటాం. ఎప్పుడూ ఆ భగవంతుడిని మనం ధ్యానించుకుంటూ ఆయన్ని సర్వ విధాలా మనల్ని కాపాడాలని ఎప్పుడూ మనం కోరుకుందాం. సాయిరాం.